దేవుడా గిన్నె అబద్ధాలా అంటే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తోకదొక్కిరా అని అర్థమైతలేదు. అంటే ప్రజలకు చేరని సంక్షేమ పథకాలు ఎక్కడ పోతున్నాయి అబ్బా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండా బట్టి విక్రమార్క? ఎక్కడ పోతున్నాయి? అన్నీ ఇచ్చినామని చెప్తున్నాడు. నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అన్నీ అమలు చేసిరట. నాకు తెలియలేదు, నేను ఈ మధ్యలో ఏమైనా వెనుకబడినారా? మీకు నిజంగానే అన్ని ఇస్తున్నారా? ఈ 2500 రూపాయల గురించి మొన్ననే కొట్టుకున్నారు. ఐ థింక్ ఈజ్ ఏదో ఊర్లో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీయాలి అనేసి కర్రలు పెట్టుకొని కొట్టుకున్నారు. నేనే చేసిన వీడియో. మరి 2500 రూపాయలు ఇస్తే ఎందుకు కొట్టుకున్నారు? 6 గ్యారంటీలు ఇచ్చిరట. 6 గ్యారంటీలలో మన వెనకాల కనపడుతుంది కదా, మహాలక్ష్మి కిందనే ఎన్ని ఉన్నాయబ్బా? 2500 రూపాయలు ప్రతి నెలకు మహిళలకు ఇస్తారు. గ్యాస్ సిలిండర్ 500, ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సు. ఇది మాత్రము 100% అమలైంది. ఆర్టీసీ బస్సుకు సంబంధించింది చెప్తా. మొత్తానికి అప్లపాలైంది. ఇమ్లీబన్ బస్ స్టేషన్ తాకట్టు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏది? ఈ ఉచిత బస్సు వల్ల. దీంట్లో 500 రూపాయల సిలిండర్కి సంబంధించి అది కూడా అంతంత మాత్రమని కూడా చెప్పలేము. ఎక్కడో ఊర్లో ఎవరన్నా పలకరిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళ అకౌంట్లో 500 రూపాయలు పడ్డ వాళ్ళు మాకు ఇంతవరకు దొరకలే. నిజంగా చెప్పాలంటే కొంతమందికి 45 రూపాయలు, 5 రూపాయలు ఇట్లా పడ్డాయని చెప్పారు తప్ప ఇదిగో నాకు 500 రూపాయలు పడ్డ వాళ్ళని మాకైతే దొరకలే. మరి ఇది 100% ఎట్లా అమలు చేసిరో నాకైతే అర్థం కాలేదు. మరి మీరే చెప్పాలి చూసిన వాళ్ళు కమెంట్లో. ఇది 2500 రూపాయలు అయితే నాకు తెలిసి ఎవరికి ఇవ్వలే. మరి ఇచ్చినామని మాట్లాడుతున్నారు అని అంటే ఎవరికి ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రు, ఎక్కడిచ్చిర్రు అనేది ఇప్పుడు అర్థం కాలే. ఏది? ఈ ఎవ్రీ మంత్ 2500 రూపాయలు ఎవరికన్నా వచ్చిందా? వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. రాకపోతే రాలేదని చెప్పండి. ఈ విషయం రేవంత్ రెడ్డే కాదు బట్టి చెప్తుంటే, ఆయన అందులో డిప్యూటీ సీఎం, ఆయనే ఆర్థిక శాఖ మంత్రి, ఎన్ని పైసలు ఇచ్చిండో ఎన్ని పైసలు ఇవ్వలేదో ఆయనకు బాగా ఎరకైతుంది కదా. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి బీభత్సమైన అబద్ధాలు చెప్తారంటే ఇందులో ఉప ముఖ్యమంత్రి నాకేం తక్కువ, నేను అంతకంటే ఎక్కువ చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారా? తెలంగాణ ప్రజలు బాగా గమనించాలి. ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్తుంటే రేపు ప్రజాప్రతినిధులు ఎవరైనా మేము ముందుకు వచ్చినప్పుడు అడగండి, ఏవయ్యా ఉప ముఖ్యమంత్రి అన్ని ఇచ్చినామని చెప్తుంటారు కదా, ఏవి 2500 ఏవి, మాకు గ్యాస్కు 500 పడతలేవేంది, ఇవన్నీ కొంచెం అడుగురి. ఇవి ఓన్లీ మహాలక్ష్మికి సంబంధించిన దాంట్లో. ఇక గృహజ్యోతులకు సంబంధించి కూడా 200 యూనిట్స్కి సంబంధించి అది కూడా అరాకొర పూర్తి స్థాయిలో కాదు. సరే దెన్ ఒకవేళ ఇది ఇచ్చిర్రు అనుకుందాం, ఓకే. ఇది ఇంకొకటి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతవరకు ఇంకెవరన్నా ఇందిరమ్మ ఇండ్లలో ఏమేమి ఉన్నాయి? ఈ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళకి ఏమున్నాయి? ఉద్యమకారులకు 250 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఇవి ఎవరికన్నా ఇచ్చిర్రా అసలు? దీనిపైన ఇంతవరకు ఎవరికన్నా ఇవ్వాలని చెప్పి ఆ లిస్టు తెప్పించుకోవడం కానీ దానిపైన సమీక్ష చేయడం కానీ జరిగిందా? అసలు ఉద్యమకారుల గురించి, ఆ ఉద్యమకారుల బిడ్డల గురించి చాలా గొప్పగా, అమరవీరుల కుటుంబాల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇంతవరకు ఒక్కరికైనా ఆ 250 గజాల ఫ్లాట్కి సంబంధించి ఎవరికైనా ఒక పత్రం ఇచ్చిండ్రా? ఇవ్వకుండా ఎట్లా చెప్పిర్రు? ఇది 250 గజాలు. దీని తర్వాత ఇల్లు కట్టుకుంటే, భూమి ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు. ఇంతవరకు ఎంతమంది గృహప్రవేశాలు చేశారు ఇప్పటి వరకు? దెన్ అది అయిపోయింది కదా. ఇక రైతు భరోసాకు సంబంధించి చూద్దాం. ఈ రైతు భరోసాలో 15,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. ఆ 15,000 కాస్త ఇవ్వలేక చేతులు ఎత్తేసి దాని కాస్త ఎంత చేసిరు? 12,000 చేసిరు కదా. అది నేను ఇంటర్వ్యూలో చెప్పుంటే బాగుండేది కదా. అది 3 దఫాలు గాలికి వదిలేసి 4వ దఫాలో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చామని ఎందుకు ఇచ్చారు? అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అది ఇచ్చిరన్న విషయం కూడా తెలుసు. అది రైతు భరోసాకు సంబంధించి అది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్ట. 15,000 రూపాయలు ఇస్తామని 12,000 రూపాయలకే పరిమితమై, అది కూడా నాట్లప్పుడు కాకుండా ఓట్లప్పుడు ఇస్తున్న పరిస్థితి చూస్తుంటే మన ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒకసారి ఆలోచించింది. దీంట్లోనే మళ్ళీ 12,000 రూపాయలు ఎవరికి ఇస్తామన్నారు? రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది రైతు కూలీలు ఉన్నారని కనీసం ఒక నివేదిక తెప్పించుకున్నారా? కనీసం ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వాళ్ళకన్నా మీరు ఇంతమంది ఉన్నారు, మేము ఇంతమందికి ఇవ్వాలనుకుంటున్నాం, పోనీ ఇచ్చినాము, ఇస్తే ఎవరికి ఇచ్చినారు? మరి ఇచ్చినామని చెప్తారు ఇక్కడ. ఇంతవరకు నివేదిక తెప్పించుకున్న పాపాన కూడా పోలే. దాంట్లోనే ఏముంది? ఇంకా 500 రూపాయల బోనస్ ఉంది. దాని తర్వాత
500 రూపాయల బోనస్ను ఒక్కటే, అది కూడా ఎంతమంది తెలుసా, అడపా దడప అక్కడక్కడ ఇచ్చి ఇది గొప్పగా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిరు. దాంట్లో భాగంగా కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తామన్నారు. ఆ కౌలు రైతులకు ఒక్కరికన్నా ఒక్క కౌలు రైతు కన్నా పైసలు ఇచ్చిర్రా. ఓకే, డన్. ఇక దాని తర్వాత ఈ రైతు భరోసా గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా, ఈ బోనస్ని అడ్డు పెట్టుకొని బోనస్ని ముందుకు తీసుకొచ్చి బోనస్ని ముందుకు బుల్డోజ్ చేసి ఆ ఒక రైతు భరోసాని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు, బంద్ పెట్టే ప్రయత్నం జరగబోతుంది. ఇంకేవేవో చాలా ఉన్నాయి. ఇంద్రమిన్లు, యువ వికాసం, ఈ యువ వికాసం కింద విద్యా భరోసా కార్డు ఇస్తారు. దాని వర్త్ వచ్చేసి 5 lakhs రూపీస్ ప్రతి స్టూడెంట్కి చదువుకునే వాళ్ళకని. ఇంతవరకు దానిపైన కూడా ఎంతమంది విద్యార్థులకు ఇవ్వాలి ఈ విద్యా భరోసా కార్డు అనేది కనీసం ఒక నివేదిక తెప్పించుకున్నారా? ఎప్పుడన్నా దాని గురించి ఒక సమీక్ష అన్న చేసిండ్రా? ఇది ఎత్తిపాయే. దాని తర్వాత చేయూత. ఈ చేయూత గురించి మాట్లాడుకుందాం. ఈ చేయూతలు వచ్చేసి మెయిన్ అసలు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. నిజంగా మెయిన్ వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కంటే 1.8% ఓట్లు పడ్డాయంటే దేనికోసం పడ్డాయి అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో 50 సంవత్సరాలు పైబడిన మహిళలకి 2500 రూపాయలు అనేది ఒకటి. రెండోది కళ్యాణ లక్ష్మి కింద గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయలే ఇచ్చారు. మేము తులం బంగారం ఇస్తామనేసరికి, ఎందుకంటే బంగారం చాలా పిరమైంది కదా, అరే 1,00,000 రూపాయలకు తులం బంగారం ఉన్న నేపథ్యంలో తులం బంగారం ప్రభుత్వం ఇస్తా అంటే ఎవరికి చేదు. రెండు, మెయిన్ ముఖ్యంగా మూడో పాయింట్ ఎక్కడ అనంటే 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయల పెన్షన్ అనే దానికి చాలా ఆశపడ్డారు ప్రజలు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమన్నారు, సంవత్సరానికి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతామన్నారు. సేమ్ రైతు భరోసా అంటే వాళ్ళ రైతు బంధు వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్, వీళ్ళు రైతు భరోసా. సో మొత్తానికి అక్కడి నుంచి మొదలైనది అనుకుంటే అది రైతు బంధు ఏమన్నారు, ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతాము అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు, ఏకకాలంలో ఇస్తామని చెప్పారు. సేమ్ ఇది కూడా పెన్షన్ కూడా ఏం చెప్పింది గత ప్రభుత్వం, దశల వారీగా పెంచుకుంటూ పోతామన్నారు. 4,000 రూపాయలు చేస్తామన్నారు వాళ్ళు కూడా, కానీ ఏకకాలంలో అంటే ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పలేదు. దీంతో ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేసినాయి. దీంతో 1.8% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఏది ఇందిరమ్మ రాజ్యము, మార్పు తెస్తామని చెప్పేసరికి సరే ఇది 2 దఫాలుగా చూసినాం కదా, చూద్దాము ఇంకేముంటుందో. ఈ తులం బంగారం వస్తుంది, చదువుకునే పిల్లలకు స్కూటీలు వస్తాయి, ఇంకా 6లో ఉన్న 13 అంశాలు పక్కన పెట్టు, చదువుకునే పిల్లలకు స్కూటీలు వస్తాయి. ఇట్లా ఒక్కొక్కటికి చెప్తే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఆశపడి చేసిరు. ఇందులో తూతూ మంత్రంగా చేసి ఇప్పుడు అన్నీ చేసినామనేసి ఇంకా మంత్రి శ్రీధర్ బాబు అదే మాట్లాడతాడు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదే చెప్తాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట చెప్తాడు. మరి మీరు పైసలు వేస్తుంటే ఆ పైసలన్నీ ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి జనరల్ అడుగుతారు కదా. లబ్ధిదారులందరికీ కూడా సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది కదా. ఎవరు ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆర్థిక శాఖ మంత్రి చెప్పిందే నిజమా? మరి నిజమే అయితే ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ, ఎవరి అకౌంట్లకు పోతున్నాయి? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు పైసలు ఇచ్చిరంట కదా, ఎవరి అకౌంట్లకు పోయినాయి అని అడగండి. అంటే వీళ్ళు ఉట్టట్టుగానే పైన మాటలు చెప్పేసి అది మీడియా వేదికల మీద ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాజాబ్తా మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసినామని చెప్తున్నారంటే ఎంత ఈజియెస్ట్ అబద్ధాలు. సో ఖచ్చితంగా రేపు వీళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నించండి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మళ్ళీ వీళ్ళు ఏ రకమైన అబద్ధాలు చెప్తారు, ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తారనడానికి ఇప్పుడు మోసం చేస్తున్న విషయమే అర్థమవుతుంది.